ఏంటి లేటు? ఇంతవరకు ఆయన నాతో మాట్లాడుతున్నారు. ఓ, నీ గాయాన్ని చూసి పాపం కార్తీక్ మనసు చాలా బాధపడినట్టుంది. సెంటిమెంట్తో ఆయింట్మెంట్ కూడా రాశాడా? ప్రేమకున్న బలం అదే, బలహీనత కూడా అదే. తన వాళ్ళు తప్పు చేస్తే తట్టుకోలేరు, అలా అని వాళ్ళు బాధపడితే భరించలేను. ఇప్పుడు నా భర్త పరిస్థితి అదే. ఏంటి? ఈ గాయాన్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ మీరిద్దరూ దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారా? నువ్వెంత దూరం చేయాలని ప్రయత్నించినా మా మధ్య దూరం పెరగదు నీలిమా. అదే బంధానికి ఉన్న బలం. ఆ బలహీనత వల్లే కదా నువ్వు నన్నింతలా ఏడిపిస్తున్నావు. ఏంటి, నీ భర్త నీ చేతికి ఆయింట్మెంట్ రాయగానే సెంటిమెంట్స్ బాగా చెప్తున్నావు బాను. ఎంత బలమైన బంధానికైనా ఏదో ఒక చిన్న బలహీనత ఉంటుంది బాను. అలాంటి నీ బలహీనత ఇప్పుడు నా చేతిలో ఉంది, అది మర్చిపోకు. పొరపాటున నువ్వు కార్తీక్ దగ్గరైతే ఈ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. తల్లి కాబోతున్న చాందిని బతుకు అగాధంలో కూరుకుపోతుంది. అసలు నీకు మనసు అనేదే లేదా? ఎదుటి వాళ్ళ ఆనందాన్ని పాడు చేస్తే వాళ్ళు బాధపడతారన్న బాధ కూడా లేదా? అలా బాధపడితే నేనెందుకు ఇలా చేస్తాను? అయినా నా కార్తీక్ని నువ్వు సొంతం చేసుకున్నప్పుడు నేను పడ్డది కూడా అదే బాధ కదా. ఆ బాధ నువ్వు పడాలి కదా. నువ్వు నన్ను మాత్రం బాధ పెడుతున్నావు అనుకుంటున్నావు, కానీ అక్కడ ఆయన కూడా బాధపడుతున్నారు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయన్ని కోరుకున్న నువ్వు ఆయన బాధపడుతూ ఉంటే చూస్తూ ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? దీన్నే ప్రేమ అని ఎలా సమర్థించుకుంటున్నావు? పిచ్చి భాను, నా కార్తీకే నీవాడైనప్పుడు బాధపడక ఇంకేం చేస్తాడు? నావాడైనప్పుడు కదా ఆనందం ఎలా ఉంటుందో చూపిస్తాను. బాధని నీకొదిలేస్తాను, సంతోషాన్ని కార్తీక్కి నేను దగ్గర చేస్తాను. నీలిమా, నీలిమా, నీలిమా. ఇప్పుడు నీకంత సీన్ లేదు బాను. నీకు కోపం పెరిగితే నా చెంప మీద కొట్టగలవు, కానీ నా కోపం పెరిగితే నేను ఈ కుటుంబం మీద కొడతాను, అది మర్చిపోకు. చూసావా పరిస్థితులన్నీ నాకు ఎలా సహకరిస్తున్నాయో? చాందిని తల్లి కాబోతుంది. మీ అన్నయ్య శివ మీద కోపం ఆంటీకి ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు నేను వెళ్ళి ఆంటీ నీ కొడుకుని చంపిన శివాయే ఈ పార్థు అని, ఆ రూపానికి ప్రతిరూపాన్ని మీ కూతురు మోస్తుందని చెప్పానే అనుకో, పాపం మీరు ప్రేమించే మీ అత్తయ్య పరిస్థితి ఏమవుతుంది? ఆ కోపంలో మీ అన్నయ్యనైనా చంపుతుంది, లేదా తనని తానే చంపేసుకుంటుంది. వద్దు, అలా జరగకూడదు నీలిమ, అలా జరగకూడదు ప్లీజ్. అక్కడితో అయిపోలేదు భాను, అప్పుడు బాధపడకు. ఈ నిజం చాందినికి తెలుస్తుంది. అసలే శివ విషయంలో చాందిని ఎంత గొప్పగా ఉందో నీకు తెలుసు కదా. అలాంటిది శత్రువుతోని తన జీవితాన్ని పంచుకున్నాను, అతని రూపానికి ప్రతిరూపం తన కడుపులో పెరుగుతుంది, ఆ రూపానికి తనే ప్రాణం పోస్తున్నాను అని తెలిస్తే కోపం పట్టలేక మీ అన్నయ్యని చంపి తను చచ్చిపోతుంది. ఇదంతా చూస్తూ బామ్మ తట్టుకోలేదు. పాపం వయసైపోయింది కదా, మీ నాన్న కూడా భరించలేరు. అతి మంచితనం కదా. ఇంకా మనోహర్ అంకుల్ సంగతి, చి అందరూ పోయాక నేనెందుకు బతకాలి అని ఆయన కూడా ఆత్మహత్య చేసుకుంటారు. ఇంతమంది పోవటానికి నువ్వు కారకురాలివి అవుతావు. అలా జరగటానికి కారకురాలివి నువ్వు అని తెలిసి కార్తీక్ నీ మీద అసహ్యం పెంచుకొని నిన్ను వదిలేస్తాడు. బాధలో ఉన్నవాణ్ణి ఓదార్చటం సులువవుతుంది, నాకు దగ్గరవుతాడు. చూసావా నాకు ఎంత మంచి జరుగుతుందో? నువ్వు చెయ్యెత్తితే జరిగేది ఇదే భాను. అందుకే నేను చెప్పింది వినటం, నా చెప్పు చేతుల్లో ఉండటం తప్ప నీకింకో వేరే దారి లేదు. చూడు భాను, నువ్వు అనవసరమైన తెలివితేటలు చూపించావనుకో, నేను నీకన్నా తెలివైన దాన్ని, అది మర్చిపోకు.
నిన్ను నా చేతుల మీదుగా పెంచాను. నీ పిల్లలకి ఈ చేత్తోనే పురిటి నీళ్లు పోశాను. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా నేనే నీళ్లు పోస్తాను. ఇంతకన్నా అదృష్టం ఇంకెవరికుంటుంది చెప్పు? అదృష్టం నీది కాదమ్మమ్మా, మాది. నీ అంత పెద్దదాని చేతుల మీదుగా నా పిల్లలు వాళ్ల పిల్లలు పెరగడం అనేది నిజంగా మా అదృష్టం. ఏమే బాను, ఈ శుభవార్త ముందు నువ్వు చెప్తావేమో అనుకున్నాను. ఎందుకంటే వీడు ప్రతిరోజు మల్లెపూలు పట్టుకుని తిరిగేవాడు కదా. బామ్మా, అది నాకు తెలుసులేరా, హడావిడి చేసిన మీరు మామూలుగానే ఉన్నారు. బయటికి కనపడకుండా వీళ్ళు మాత్రం ఇంత పని చేశారు. ఒసే బాను, దీని కడుపున పిల్లలు పుడితే ఆనందంగా ఉంటుంది. అదే నీ కడుపు పండితే ఈ ఇంటికి వారసత్వం అవుతుంది. అందుకే నువ్వు కూడా కాస్త తొందరపడవే. బామ్మా, కంగారు పడకు. తొందరలోనే మేము గుడ్ న్యూస్ చెప్తాం. ఆ మాట నువ్వు కాదురా, దాన్ని చెప్పమను. ఏంటి బామ్మా, మా చెల్లెలేమన్నా తక్కువ అనుకుంటున్నావా? ఖచ్చితంగా వాళ్ళు కూడా త్వరలోనే వారసుని ఇస్తారు ఇంటికి. చూసావా బాను, ఇటు మీ అన్న అటు మీ ఆయన నీ మీద మాట పడనివ్వటలేదు. ఆ అదృష్టం అంటే నీదే. అదృష్టం నా కూతురుదే కాదమ్మా, నా మేనకోడలది కూడా. తన కడుపున ఇప్పుడు పుట్టబోయేది ఎవరనుకుంటున్నారు? అది ఈ ఇంటి మనిషే. ఏంట్రా వాసు నువ్వనేది? ఈ ఇంటి మనిషా? ఎవరు? పార్దోను పెంచిన కోనేరు కృష్ణప్రసాదా? తన కడుపును పుడతాడంటావా? కాదురా, ఖచ్చితంగా ఈ ఇంటి మనిషే పుడతాడు. ఆయన పార్దోని పెంచిన తండ్రే కాని కన్న తండ్రేమి కాదుగా. పార్దో మీద ఎంతో అభిమానం ఉండొచ్చు, కానీ అంతకు మించి ఇంకో వ్యక్తి అభిమానమే చాందిని కడుపులో ప్రాణం పోసుకోబోతోంది. అమ్మా చెల్లెమ్మా, ఇన్నాళ్ళు నీ పెద్ద కొడుకు రాము దూరమయ్యాడని ఎంతో బాధపడ్డావు కదా. మా వల్లే నీకు కడుపు కోత మిగిలిందని ఎంతగానో కన్నీళ్లు పెట్టుకున్నావు. అది ఆ రోజు అనుకోకుండా జరిగిన విషయం. ఆ భగవంతుడు చిన్న చూపు చూసి చిన్న వయసులోనే మన రాముని తీసుకువెళ్ళిపోయాడు. అప్పుడు నీ ప్రేమని పూర్తిగా పొందలేకపోయాడు కాబట్టే ఇప్పుడు నీ కూతురు కడుపులో ప్రాణం పోసుకుని మళ్ళీ నీకు మనవడిగా మళ్ళీ నీ ఇంట్లోనే అడుగు పెట్టబోతున్నాడు. నీ ప్రేమని పూర్తిగా పొందాలనే మళ్ళీ ఈ ఇంట్లోనే పుడుతున్నాడమ్మా. అందుకే చాందిని కడుపున పుట్టబోయేది నీ పెద్ద కొడుకు రాముయే.